ఒకప్పుడు చదువు అంటే ప్రభుత్వ స్కూల్లో చదివే సీట్ రావాలంటే ప్రభుత్వ కాలేజీల్లోనే సీట్లు వస్తేనే సీట్ వచ్చినట్టు, అలాగే ఉద్యోగం కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే వాళ్ళు సెటిల్ అయినట్టు. అలాంటిది ఒక్కసారిగా ఎప్పుడైతే కార్పొరేట్ వైపు టర్న్ అయ్యామో, కార్పొరేట్ విద్యా వ్యవస్థ, సాఫ్ట్వేర్ రంగంలోకి ఎంటర్ అయిపోయాం. సాఫ్ట్వేర్ ఉద్యోగి కాని వాడికి అసలు లెక్కే లేదు సమాజంలో అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకు వచ్చే ప్యాకేజీలు, వాళ్ళకు వచ్చే సెలవులు, వారంలో 5 రోజులే పని దినాలు, ఇవన్నీ చూసుకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీకే పిల్లనిస్తామనే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు అలాంటి సాఫ్ట్వేర్ రంగమే డేంజర్లో పడిందా ఈ ఏఐతోనూ, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ అట. ఇక భవిష్యత్ అంతా ఇదే అనేది ఇప్పటికే తెలియకుండా చాలా వరకు వందలు కూడా కాదు, కొన్ని వేల సంఖ్యలోనే ఉద్యోగాలు పోతనే తీసేస్తున్నారు. అమెజాన్ లాంటి కంపెనీలు కానీ, రకరకాల టీసీఎస్ కానీ చాలా కంపెనీలే ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, పెద్ద పెద్ద కంపెనీలు. వాళ్ళు ఒకేసారి సడన్ గా ఈ మధ్య పింక్ స్లిప్పుల వ్యవహారం ఎక్కువైపోయింది, ఇవ్వడం బయటికి పంపించడం, ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగం అంటే భయపడే పరిస్థితి ఇప్పుడే వచ్చేసిందా? ఏఐ వల్ల లాభమా, నష్టమా, ప్రయోజనమా అంటే ఇప్పుడు అది నేర్చుకుంటే ఓకే, లేకపోతే ఇంకా భవిష్యత్తు లేదా అనే పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చేసిందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఈ మధ్యన రాజకీయాలు ఈ హడావుల్లో పడి, ఈ యుద్ధాలు ఇవన్నీ హడావుల్లో పడి, నిజంగా సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగులు మొన్నటి వరకు చాలా హ్యాపీగా ఈ కరోనా తర్వాత ఇంట్లో కూర్చొని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని హ్యాపీగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా రోడ్డున పడే పరిస్థితి వచ్చేసిందా అన్నట్టుగా ఉంది. అంటే ఇంకా భవిష్యత్తు ఒక ప్రమాదమైన సాఫ్ట్వేర్ రంగానికి డేంజర్ బెల్స్ దగ్గర నుంచి డేంజర్ లోకి వెళ్ళిపోయిందా పరిస్థితి చూస్తా ఉంటే? నాకు ఒక భయం వేస్తున్నది ఏంటంటే, ఏమైపోతారు వాళ్ళన్న యువతరం. ఎందుకంటే అవును, వీళ్ళకి ఇదొకటే లోకం కింద మనం పరిచయం చేసాం. ఎస్, ఇదివరకు మేము చదివే రోజుల్లో హెచ్ఈసి, ఎంఈ, సిఈసి, అవును, ఎంపీసీ, ఎంపీసీ, బైపీసీ, బైపీసీ, ఈ 4నేమో అన్ని కాలేజీల్లో ఉండే. అవి అవును, కాకుండా కొన్ని కాలేజీల్లో ఎంఈసి ఇట్లాంటి కొన్ని యాడ్ అయ్యాయి. ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఉండేది, దాంట్లో అయితే దాదాపు 28 గ్రూపులు ఉండే. ఇది చివరికి లాకి సంబంధించింది కూడా కాలేజీ దశలోనే ఉండేది అనమాట అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజ్. అట్లాగా కోర్సులు ఉండే ఆ రోజున. మనకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి ఇప్పుడు అప్పట్లో హెచ్ఈసి చదివే వాళ్ళు అంటే క్లరికల్ ఉద్యోగాలు, సూపర్వైజర్ ఉద్యోగాలు, మేనేజర్ ఉద్యోగాలకి ఆ రోజున వాళ్ళు పోటీ పడగలుగుతారు. తర్వాత ఎంఏలో అవి చేసి లెక్చరర్, టీచర్లు అవ్వచ్చు, సోషల్, ఇంగ్లీషు, ఇట్లాంటి వాటి. అంటే ఇక్కడ వీళ్ళు ఆ తర్వాత తీసుకునే పీజీలో తీసుకునే సబ్జెక్ట్ ఇంగ్లీష్ తీసుకుని బీఈడీ చేసుకుంటే ఇంగ్లీష్, హిందీ తీసుకుని బీఈడీ చేసుకుంటే హిందీ టీచర్, సోషల్ ఇట్లాగా ఉండేవాళ్ళు. కామర్స్ చేసినటువంటి వాళ్ళ మాలాంటి వాళ్ళకి లెక్కలు ఏంటి అంటే అప్పుడు ఒకటి బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్స్, ఆడిటర్లుగా వెళ్ళటమా, లేదా షాపుల్లో లెక్కలు రాసిన ఒక వ్యవస్థ నడుస్తుంది. ఇది కామర్స్ చేసేటటువంటి వాళ్ళకి. మూడవ సెక్టార్ వచ్చేటప్పటికి బిఎస్సి. ఇందులో 2 మ్యాథ్స్ బేస్డ్ వాళ్ళు ఇంజనీరింగ్ వైపు, లెక్కలు సైన్స్ చేసినటువంటి వాళ్ళు డాక్టర్ వైపు. వాళ్ళే కొంచెం డిఫరెంట్ ఉండేవాళ్ళు అనమాట. లేదా వాళ్ళ ఆ తర్వాత లెక్చరర్ల ఉద్యోగాలు అటువైపుకి. వాళ్ళకి ఈ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు అకౌంట్స్ లో గానీ, క్లరికల్ ఉద్యోగాలు బిఎస్సి చేసేవాళ్ళు. వీళ్ళకి ఆ ఉద్యోగాలు ఇవ్వరు. అప్పుడు వాళ్ళకి స్పెషల్ అది బిఎస్సి వాళ్ళంటే. బిఎస్సి చేసినటువంటి వాడికి ఆర్ట్స్, కామర్స్ ఉద్యోగాలు కూడా ఇస్తారు. కానీ బిఏ బీకామ్ చేసిన వాళ్ళకి డాక్టర్, ఇంజనీరింగ్ ఇవ్వరు కదా. అట్లాగే చర్చించుకునేవాళ్ళు ఆ రోజుల్లో కాలేజీ. తర్వాత అసలు క్రమంగా స్కూళ్ళల్లో సోషల్ అనేది పక్కెళ్ళిపోయింది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు నా 6th క్లాస్ నుంచి కూడా నేను చదివే ప్రతి స్కూల్లో మా సోషల్ మాస్టర్లకి నేను ప్రీశిక్షుడు. లేడీ టీచర్లు ఉన్నా, పురుష టీచర్లు ఉన్నా, ఎవరున్నా సరే సోషల్ టీచర్ అడగగానే ధన్మని లేచి నుంచునేవాడు నేను ఒక్కనే. మిగతా వాళ్ళందరూ తలకాయలు అటు ఇటు తిప్పేస్తుంటారు. ఇంటర్మీడియట్ లోకి వచ్చాక ఎకనామిక్స్ అందరికి భయం. ఎకనామిక్స్, సివిక్స్ నాకు అవి బాగా ఇష్టం. చాలా మంది నా క్లాసుల్లో చదివే పిల్లలు నా దగ్గరకు వచ్చి ఆ సబ్జెక్ట్ నేర్చుకునేవాళ్ళు. మా ఇంటికి వచ్చి నేను డిగ్రీ చేసేటప్పుడు మా చెల్లెలు ఫ్రెండ్స్ కూడా నా దగ్గరకు వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఎకనామిక్స్, సివిక్స్ అవి బాగా టఫ్ అనేటటువంటిది. మనకేమో చాలా సులభంగా అనిపించేది. అట్లాగా ఆ రోజుల్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఆప్షన్ లేదు.
నువ్వు 10th అవ్వగానే ఇంజనీరా డాక్టరా, అంతే. ఇది ఇంకొకటి ఎందువల్ల అదే. వచ్చింది? మనకి ఉమ్, ప్రభుత్వ విద్యా సంస్థల మీద అపనమ్మకాన్ని సృష్టించాయి ప్రభుత్వాలు. అవును. ప్రభుత్వ లెక్చరర్లను అందరు ఎదురుగుండా ఆకస్మిక తనిఖీల పేరుతో తిట్టింది తిట్టకుండా తిడతా వాళ్ళందరూ ఉమ్, అసమర్థుల్లాగా మనకి చిత్రీకరించారు. ఉమ్, అలా ఎప్పుడైతే ప్రభుత్వ వ్యవస్థ మీద ఈ ఆకస్మిక తనిఖీల పేరుతో విరుచుకుపడ్డామో అప్పుడు ఏంట్రా అయ్యో అనుకుంటున్నప్పుడు ఉమ్, అప్పుడు ఈ విద్యా సంస్థలు అప్పుడు ప్రైవేట్ ఉమ్, ఈవెన్ అప్పట్లో మీరు ట్యుటోరియల్స్ లో చదివిన గవర్నమెంట్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ గా రాయాలి ఎగ్జామ్. అవును. అప్పట్లో రూల్ అది. ఉమ్, ఎందుకంటే నాకు చెయ్యిరిగి పరీక్ష మధ్యలో ఇదైపోయింది, మిస్ అయిపోతే తర్వాత అవును. రాసినప్పుడు ఉమ్, స్కూల్ తరపున రాస్తే నేను ప్రైవేట్ కాన్వెంట్ లో చదివిన నాకు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ క్యాండిడేట్ గానే నాకు మార్కులు ఉంటాయి. ఉమ్, గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ క్యాండిడేట్ గా రాసినట్టు దాని మీద ఉంటుంది మార్కు లిస్ట్ మీద ప్రైవేట్ క్యాండిడేట్. ఉమ్, ఉమ్, గవర్నమెంట్ స్కూల్లోనే చదివితే గవర్నమెంట్ ఆ స్కూల్ పేరు ఉంటుంది, ఇక్కడ స్కూల్ పేరు ఉండి ప్రైవేట్ క్యాండిడేట్ అని ఉంటుంది. ఉమ్, అప్పుడు కాలేజీలకు కూడా అదే పద్ధతి అనమాట. ఉమ్, ఇక అట్లాగా ఉండే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి పర్మిషన్స్ ఇచ్చేశారు. ఉమ్, ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మామూలుగా ఒక కాలేజీ పెట్టడానికి 2 ఎకరాల స్థలం కావాలి, ఆట స్థలం కావాలి. ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీకి ఉన్నాయి రూలు, బిల్డింగు, కుర్చీలు, బల్లలు ఇవన్నీ కూడా. కానీ అవేమి ఉన్నా లేకపోయినా సరే స్థలాలు లేకుండానే కాలేజీలకు ఎలా పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థలకి అంటే దాన్ని ఏంటది సొసైటీల పేరుతో రిజిస్టర్ చేసి సొసైటీ సేవ చేస్తుందన్న పేరుతో ఇచ్చారు. మీరు చైతన్య నారాయణ సొసైటీల పేరుతోనే ఉంటారు. అవునవును. సొసైటీ సొసైటీకి ఉన్న ఇవన్నిటి లీజుకి తీసుకున్నట్టు ఉంటాయి అంతే. అంతే. అవును. ఇప్పుడు లక్షల మంది విద్యార్థులు ఓన్లీ అది అక్కడికి వెళ్ళాక ఏం చేశారు తెలివిగా డబ్బులు పడేశారు. డబ్బులు పడేసి గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు పెట్టేసుకుంటారు. వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు, డబ్బులు అక్కర్లేదు, చదివించుకోమంటారు మా దగ్గర. మనం ప్రైవేట్ స్కూల్లో ఈ గవర్నమెంట్ స్కూల్లో నేల మీద కూర్చోవడమో లేకపోతే బల్ల సరిగ్గా లేకపోవడమో టాయిలెట్ సరిగ్గా లేకపోవడంతో పోల్చుకుంటే ఇక్కడ పెద్ద బిల్డింగ్లో ఉంటుంది. మన బిడ్డలు నాకు పంపించడం ప్రారంభించాం. వీళ్ళని చూపెట్టి వాళ్ళు చక్కగా మార్కెట్ చేయగలిగారు. ఎలాగా? గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి ఎందుకయ్యా నువ్వు ఎన్నేళ్ళు పనిచేస్తావు బాగా చెప్పే వాళ్ళకి, గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్లకి ఎంతకాలం పనిచేస్తావా నువ్వు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకో, నీకు మంచి ప్యాకేజ్ వచ్చేస్తే నీ పిఎఫ్ నీకు, మిగతాది నెలకి నీకు ఎంత ఇస్తామని తెచ్చుకోవడం బిగిన్ చేశారు. మొదట్లో 2 చోట్ల చెప్పించేటట్టు చేశారు, కానీ తర్వాత ప్రభుత్వాలు అడ్డుపడేటప్పటికి ఇలాగ రిజైన్ చేయించి తెచ్చుకున్నారు. అటు ఆ డబ్బులు ప్యాకేజీ ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్ కింద, ఈ అదనంగా నెల నెల లక్షల్లో. అక్కడ ఎంత అప్పట్లో జీతాలు తక్కువ కదా, ఇప్పుడైతే లక్షల్లో వస్తున్నాయి లెక్చరర్ గవర్నమెంట్ లెక్చరర్ జీతాలు. ఆ రోజుల్లో ఎంత గవర్నమెంట్ స్కూళ్లలోనూ కాలేజీలో జీతాలు అతి పరిమితం. ఇప్పుడు అదే పాటలు కూడా ఉంది కదా, మాస్టర్కి 1000 6 వరహాలు, అంటే పాఠాలు చెప్పే మాస్టర్కి 6 వరహాలు అనేది ఉండేది పాట. ఎందుకయ్యా అంటే ఆ రోజున బతకలేక బడిపంతులు, ఈ కార్పొరేట్లు వచ్చాక బతక నేర్చిన బడిపంతులు చేశారు ఇది ఎప్పుడైతే అయిపోయిందో వాళ్ళే ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చేర్చడం బిగిన్ చేశారు. అట్లా కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఎక్కువైపోయి వీళ్ళు ఏంటి 2 ఆప్షన్స్, ఇన్ని కోర్సులు పెట్టలేదు తెలివి, 2 ఆప్షన్, డాక్టరా ఇంజనీరా. ఇంజనీర్ అయితే సాఫ్ట్వేర్. ఆ సినిమాలు కూడా దాని చుట్టూతో పుట్టుకొచ్చినాయి. సినిమాలలో కష్టపడేవాడు వెధవ, వాడిని చూసి అమ్మాయి పడదు. అదే గాలికి మందు కొడతాడు, 10 మంది అమ్మాయిలతో సెక్స్ చేస్తాడు, దరిద్ర పనులన్నీ చేస్తాడు, కానీ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, హీరోయిన్ ఆడి ఎంట పడుతుంది లేదా హీరోయిన్ ఎంట వీడు పడతాడు. 4 సార్లు వీళ్ళిద్దరూ బ్రేక్ అయిపోయినా సరే వీళ్ళు గెలిచిపోతారు. ఈ సినిమాల ప్రభావం విపరీతమైపోయింది. దానికి తోడు మందు తాగడము అంటే అంత ముందు నాన్న మందు తాగితే తాగుబోతోడు కొడుకు అనే స్టేజ్ నుంచి కొడుకు నాన్న కూర్చుని తాగే స్టేజీకి గొప్పతనం వచ్చింది. అది ఇంకొక స్టేజ్కి వెళ్ళిపోయి అబ్బాయి అమ్మాయి కలిసి మందు తాగడం అనేటటువంటి స్టేజ్ వచ్చింది. బట్టలు సరిగ్గా కొంచెం తలకాయ జుట్టు గనక సరిగ్గా జడేసుకోవడం సరిగ్గా రాకుండా వస్తే గనక చింపిరిగా ఉందంటే ఏమైనా చింపిరి దాని జుట్టు సరిగ్గా జడేసుకోలేవని తిట్టేవాడు టీచర్ మేము స్కూళ్ళలో. ఇప్పుడు విరబోసుకుని వస్తే గొప్పతనం స్కూళ్ళల్లో. అసలు జడేసుకోవడం అంటేనే తప్పు. అప్పుడు ఆయిల్ పెట్టకపోతే తప్పు, ఇప్పుడు ఆయిల్ పెడితే తప్పు. ఇట్లాగా మారిపోయినాయి ఇవన్నీ కార్పొరేట్ కల్చర్. వీటన్నిటికీ సాక్ష్యం విదేశీ కల్చర్ ని మనకి పరిచయం చేసిన పేపర్లు, టీవీలు,
దాని పేరేంటి సినిమా. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ మొగుడు కావాలి, సాఫ్ట్వేర్ అల్లుడు కావాలి, సాఫ్ట్వేర్ కొడుకు కావాలి, ఇంతే. సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి ఫైనల్ అంతే. ఇంట్లో. అట్లాగా నడిచిపోయింది. దీంతో ప్రతి ఒక్కళ్ళు ఆ దిశగానే వెళ్ళారు, నడిచిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు పెరుగుట్టు విరుగుడు కొరకే అంటారు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు మిగిలిన ఇప్పుడు మన జాబులు కానీ వేరే రంగంలో ఏది చూసినా సరే నిజంగా ఆ స్థాయి ప్యాకేజీలు ఆ స్థాయి జాబులు అయితే ఉండవు నాకు తెలిసి. ఏమో ఇప్పుడు ఏమైనా డెవలప్ అయిందేమో లేదు. చాలా తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్. దాంతో ఆ డబ్బులకి ఆ జీతాలకి ఆ ఖర్చులకి ఆ లగ్జరీకి అలవాటు పడిపోయింది చాలా వరకు యువత. చాలా మంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అదే రంగంలో. ఇప్పుడు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కోలుకోగలరా? వాళ్ళకి అవకాశాలు వస్తాయా? ఏంది వాళ్ళ భవిష్యత్తు? మనకి విదేశాల్లో ఉన్నటువంటి యువ వీళ్ళు ఉన్నారు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ తొలినాటి అనుభవాల్ని ఇవాళ ఇప్పుడున్న సాఫ్ట్వేర్ వాళ్ళకి పంచుకోవడం బెటర్. ఎలా కష్టపడ్డారు, ఎలా వెళ్ళారు అనేది. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో H1B వీసాల మీద వెళ్ళినటువంటి హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు 10% 20% ఉంటారు. మొదటి రోజుల్లో అందరూ బాగానే ఉన్నారు. తర్వాత కాస్త ఈ బాబు గారు హైటెక్ ఈ సిస్టమ్ వచ్చాక వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చూడండి. అక్కడ మన వాళ్ళు వెళ్ళి పుట్టించిన కొన్ని దొంగ కంపెనీలా లేకపోతే మంచి కంపెనీలే పుట్టించారా, ఇట్లాంటప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరూ ఏం చేశారు అక్కడ మొదట్లో? పెట్రోల్ బంకుల్లో చేశారా, లేకపోతే పిజ్జా సెంటర్ పని చేశారా, షాపింగ్ మాల్స్ లో పని చేశారా? మన వాళ్ళు సంబంధించిన కంపెనీల్లోనే పని చేస్తూ ₹4 సంపాదించుకుని అక్కడ ఎంఎస్ లాంటివి చేసి నిదానంగా సంపాదించారు. అవి ఇక్కడ అంటే వాటిని అక్కడ కీతాగా చూడరు ఆ దేశ ప్రజలు. అక్కడ టాయిలెట్ కడగడానికి వచ్చినటువంటి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తారు, హాయ్ హౌ ఆర్ యూ అని మాట్లాడుకుంటారు, సరదాగా మాట్లాడుకుని వీళ్ళ దోవన వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ దోవన వాళ్ళు వెళ్ళిపోతారు. అతను శుభ్రంగా కారు వేసుకొస్తాడు, సామాన్తో గడుగుతాడు, ఆ పైన ఇన్షర్ట్ చేసుకుని వెళ్తాడు, లేకపోతే టీ షర్ట్ వేసుకుని వస్తాడు. అక్కడ అలా కీతాగా చూడరు, పాయికాన గడుగుతున్నాడు కదా. హౌస్ కీపింగ్ అంటే ఒక గౌరవనీయమైన జాబే. అలాగే షాప్ లో అక్కడ సేల్స్ మెన్ గా చేస్తున్నా అంటే గౌరవనీయమైన ఉద్యోగం. చాలా ఎక్కువ సంపాదిస్తారంట కూడా. చులకనగా చూడరు ఎవరు వాళ్ళని. అలాంటి పరిస్థితి ఇక్కడ కావాలి. ఇక్కడ జనాలు చూడటం బిగిన్ చేయాలి. ఎందుకంటే 10 మంది చేసే పని ఇప్పుడు ఎక్కడే. ఎందుకంటే సింపుల్ గా మీడియా ఒకప్పుడు పేపర్ అంటే స్ట్రింగరు ఈ సిస్టమ్ తో నడిచింది. ఇవాళ సిటీ ఎడిషన్స్ తీసేశారు కదా, డబ్బులు తక్కువ రాబట్టినే కదా. అట్లాగే టీవీ ఛానళ్ళు వచ్చిన తర్వాత తొలినాళ్ళలో మీకు తెలుసు, ఫస్ట్ ఈటీవీ ఉన్నంత వరకు, ఈటీవీ జెమిని ఉన్నంత వరకు తక్కువ డబ్బులే జీతాలు. నేనే ప్రత్యక్షంగా ₹5,000 నాకు జీతం, 5 జిల్లాలు చూసేవాడిని నేను. అలాంటి రోజుల నుంచి తర్వాత 24 hours ఛానల్స్ వచ్చాక 10,000తో బిగినాయి. మొదట్లో 12,000 13,000 ఇట్లాగే ఉన్నాయి, 15,000 అట్లాగే. ఒక్కసారిగా ఆ సాక్షి వచ్చిన టైంలో బిగిన్ చేశారు శాలరీ హైక్స్, 70% హైక్స్. ఐ న్యూస్ వచ్చినప్పుడు 40% హైక్ ఇచ్చారు, సాక్షి వచ్చినప్పుడు 70% హైక్స్ ఇచ్చారు. దాంతో ఎగబడిపోయేసి దాంట్లోకి వచ్చేసాక మంది ఎక్కువైంది, మజ్జిగ పాల్చనైంది, న్యూస్ మీద బలహీనత అయిపోయింది. చివరికి క్రమంగా ఇవాళ రోజున జీతాలు లేకపోతే ఏమైపోతుంది మీకు తెలుసు. తర్వాత నేను జెమినీకి వెళ్ళినప్పుడు ఏం చేశాను, 3 కోట్లు 4 కోట్లు పెట్టి నడిపించిన ఛానల్స్ ఒక పక్కన అయితే 30-35 లక్షలతో ఛానల్ నడిపించాను నేను ఇక్కడ. ఈవెన్ ప్రైమ్ 9 అయినా నేను నడిపించింది ఎంతకి, 50-60 లక్షలకి, అంతే కదా. నేను లిమిట్ లో ఖర్చు పెట్టించి నడిపించా. ఇవాళ మిగతా ఛానల్ అన్ని కూడా అదే స్టేజ్కి వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఆ రోజు ఇస్తున్నట్టు ఇవ్వట్లేదు కదా మళ్ళీ జీతాలు. అప్పుడు 25,000 50,000 లక్షలు ఆ రేంజ్కి వెళ్ళిపోయినటువంటి కాస్త ఇప్పుడు ఏదో ప్రముఖ 3-4 ఛానల్ తప్పి మిగతా అన్ని కూడా తక్కువ జీతాలు ఇస్తున్నాయి. తీసుకునేటప్పుడు తక్కువ తీసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ సెట్ అవుతున్నారు కదా. అప్పుడు కంపల్సరీ కార్ లేకపోతే లేదనేటటువంటి స్టేజ్ నుంచి ఇవాళ రోజు మళ్ళీ 2 వీలర్ మీద రిపోర్టింగ్ బిగిన్ అయిపోయింది. అట్లాగే రేపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకైనా సరే సమస్య ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో 20-30% మంది సస్టైన్ కాగలరు. వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఏఐ నేర్చుకోవడం కూడా పెద్ద సులభమే, కష్టమే. అదే సందర్భంలో కోడింగ్ లాంటి వాటిలో ఉండేటటువంటి వాళ్ళకి ప్రాంప్టింగ్ ఇవ్వడం పెద్ద కష్టం కాదు. ఇది ప్రాంప్టింగ్ ఏఐ అంటే మాక్సిమం, అది కోడింగ్, ఇది ప్రాంప్టింగ్. ఎలా అడగాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతో మాట్లాడాలి, శేఖర్ బాగున్నావా, శేఖర్ నువ్వు ఏ వార్త చూస్తున్నావు, ఇట్లాగా అనేది నేను అడుగుతా మిమ్మల్ని ప్రశ్న. ఆర్టిఫిషియల్
దానికి మీరు సమాధానం మీరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఏం చెప్పాలి? వాట్ డూ యూ వాంట్, నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అప్పుడు నేను చెప్తా రాజకీయం కావాలి, ఓకే రాజకీయ వార్తలు అయితే ఇవి, ఇట్లాగా. అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఏఐలో ఉన్నటువంటి ఆ డేటా తీసుకొచ్చి ఇవ్వడం, అదే కదా. అంటే ప్రాంప్టింగ్ కి, అంటే ఆ ప్రశ్నకి ప్రాంప్ట్ చేయడం, ఎట్లాగా ఆన్సర్ చేయడం అనేది అన్నది నేర్పడం. ఇవి తొందరగానే చేయగలుగుతారు. ఆ 30%, 70% మందికి ఉద్యోగాలు ఉండవు. 70% మందికి ఉద్యోగాలు ఉండవు. ఒకటి గత 15 ఏళ్లలో నుంచి ఈ సమస్య బిగిన్ అయిపోయింది. అంటే ఒకసారి ఇప్పుడు ఏంటంటే రావట్లే ఉద్యోగాలు చాలా మంది. ఇప్పుడు కొత్త ఉద్యోగాలు రావట్లేదు ఒకటి, ఫ్రెషర్స్ కూడా ఇప్పుడు ఏంటి అనేది, ఫ్రెషర్స్ కి అయితే అసలు అవకాశాలే ఉండట్లేదట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న అమెజాన్ 35,000 మంది అంతమందిని తీసేసిందట సడన్ గా. అలాగే టీసీఎస్ కూడా ఆ మధ్యన తీసేసింది. వేలల్లోనే, ఆ లెక్కలు చూస్తే మరి నిజమో కాదో తెలియదు కానీ వేలల్లోనే ముందు మెయిల్స్ వస్తున్నాయంట. అది కూడా మెయిల్ పెట్టేసి నెక్స్ట్ వాళ్ళకి జాబ్ ఉండట్లేదు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి? కొత్త వాళ్ళకి ఎలాగా లేవు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లేదు, తీసేసిన వాళ్ళకి కూడా ఇంకొక రోడ్డును పడతారు. వాళ్ళు ఇంకే రంగంలోకి వెళ్ళాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? నా ఒరాకిల్ తీసాడు, 18% స్టాఫ్ తీసేశాడు. ఇందులో చిన్న లాజిక్ కూడా ఉందండి. ప్రజల్ని వీళ్ళందరూ కలిసి చేసే మోసం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? మన ఉద్యోగం మనకు వచ్చింది, 4 రోజులు గ్యాప్ వచ్చింది అంటే వాళ్ళు తీసేశారు, మళ్ళీ ఇంకో ఉద్యోగం ఇట్టా కూర్చుంటున్నాం. కానీ ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీల మోసం ఎవడు గ్రహించట్లా. నేను ఎప్పుడో జెమినీలో ఉన్నప్పుడు కనిపెట్టేదాన్ని, అప్పుడే మనం ఫోకస్ చేసి డిబేట్ కూడా పెట్టాను. ఏంటంటే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఈ కార్పొరేట్ కంపెనీలు తెలివిగా ఏం చేస్తాయంటే, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వండి 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 అంటాయి. వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామన్న పేరుతో వేల కోట్లు డబ్బులు తినేస్తారు, ఆస్తులు తినేస్తారు, 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ప్రాపర్టీస్. వీళ్ళు చేసే తెలివైన పని ఏంటంటే, ప్రతి ఏడాది ఇదిగో 20% రిక్రూట్ చేసామంటారు, 20% పీకేస్తారు అక్కడ. అదే కదా, ఏదో ఒక కారణంతో 20% పీకేసి కొత్తగా 20% రిక్రూట్నే చూపెడతాయి ప్రభుత్వాలు. మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, అన్ని ఉద్యోగాలు ఇచ్చామంటారు చూడండి. ఆ కంపెనీలు తీసేసిన ఉద్యోగాలు వీళ్ళు చెప్పరు, వచ్చినోడిని నా పేరు చెప్పుకో అంటారు, పోయినోడు మాత్రం అది నీ ఫెయిల్యూర్ అని చెప్తారు అనమాట. ఇలాగే ఇప్పటికే నడుస్తుంది. అట్లాగే అనేక మంది బీటెక్లు పూర్తయిన వాళ్ళు ఉద్యోగాలు రాక గత 10-15 ఏళ్ల నుంచి, నాకు తెలిసి నేను పనిచేసిన కంపెనీల్లో సెక్యూరిటీ పర్సన్ కూడా బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్ కూడా. ఎప్పటి నుంచో నడుస్తుంది అది, ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ లోనే పసపోయింది అక్కడ. దీనికి తోడు సార్ ఇప్పుడు చాలా వరకు బిఏ బీకామ్ కోర్సులు కూడా లేపేస్తున్నారు. కొన్ని కాలేజీల్లో లేవు, బిఏ అంటేనే కొంచెం వింతగా చూస్తున్నారు. అంటే ప్రభుత్వాలు కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటుంది ఇలాంటి విషయాలు? ప్రభుత్వాలకి ఏమీ సంబంధం లేదండి బేసిక్ గా. ఇంకా కోర్సులు చేయకూడదా? కార్పొరేట్ల మాయలో ఉంటారు వాళ్ళు. కార్పొరేట్ కాలేజీలు నడిపేదే రాజకీయ నాయకులు. వాళ్ళు ఏం చెప్తాయి అంటే ప్రభుత్వాలు తప్పించి ఈ దరిద్రం మనకే ఉంది, నార్త్ ఇండియాలో లేదు. నార్త్ ఇండియాలో ఇప్పుడు మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర ఇప్పుడు మనకి చేస్తున్న వర్కర్స్ ఉన్నారు కదా, ఏది ఫిజికల్ వర్క్స్ బోల్డ్ అన్ని అక్కడి నుంచినే వస్తున్నారు. అక్కడ లేదు ఈ ప్రాబ్లం. అవును, అక్కడ ఈ కార్పొరేట్ దరిద్రం లేదు. ఈ కార్పొరేట్ దరిద్రం దక్షిణాదికే పట్టింది, ఎస్పెషల్ ఆంధ్ర తెలంగాణలకే పట్టింది. ఈ మధ్య కాలంలో తమిళనాడు ఇటు కూడా పాకుతుంది అది. బేసిక్ గా సమస్య ఒకటే, సింపుల్ అండి. మనుషులు బ్రతకడం అనేటటువంటిది ఆగదు, కానీ జీవన ప్రమాణాలు పడిపోతాయి, చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఏంటయ్యా అంటే, నిన్నటిదాకా 1,50,000, 2 లక్షలు, 3 లక్షల జీతం లేకపోతే ₹1,00,00,000 ప్యాకేజ్ అని చెప్పుకున్నటువంటి ఒక్కసారిగా 30 లక్షలు, 20 లక్షలకు పనిచేయాలంటే చాలా కష్టం. అదే కదా, నరకం అనుభవిస్తారు, అది సస్టైన్ అవ్వలేరు కూడా వాళ్ళు, పొద్దున్న కష్టం అయిపోద్ది. రైట్, మొత్తానికి ఏఐ వచ్చింది అని సంతోషపడాలా, లేదంటే సాఫ్ట్వేర్ రంగం మీద పడిన దెబ్బ, దానివల్ల కోల్పోతున్న కొలువులు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి అగమ్యగోచరంగా. ఇక ఫ్రెషర్స్ అయితే వాళ్ళ బాధలు ఇంకా వర్ణనాతీతం, చదువుకుని ఏం చేయాలి ఇప్పుడు, కనీసం మాకు ఉద్యోగాలు లేక ఆ రంగాన్ని వదిలి వేరే రంగం మీద పడ్డాం. ఇది ఏదో అంటారు కదా, విరుగుడు కొరకే అని, లేదంటే వినాశకారే విపరీత బుద్ధి. ఇప్పుడు ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది వేచిద్దాం.